డిస్కవరీ ఛానల్లో చూసి ఫారెస్ట్ లో ట్రావెలింగ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ రకరకాలుగా ఉంది. పై నుంచి నీ బాబు చేసింగ్, కింద వాళ్ళ మనుషులు చేసింగ్. ఎడ్డెళ్తే సిటీ వస్తుందో ఎడ్డెళ్తే రోడ్ వస్తుందో తెలియదు. మధ్యలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది కదా. వాడికి ఎంత పెచ్చ ఉందో దానికంటే 10% ఎక్కువే ఉంది సార్. నాకు పాతాళంలో దాక్కున్న పాయింట్ బ్లాంక్ లో కాల్ చేస్తాను. రవీందర్ నారాయణ్ అన్న పేరు చెప్తే ప్యాంట్ తడిసిపోవాలి. నేను చంపితే పోలీసులు సాక్ష్యం కాదు కదా, పోస్ట్ మార్టానికి శవం కొడతాం సార్. ఒకటి మాత్రం ఫైనల్, మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీ ఏరియాకి వస్తా. మీరు వచ్చినా చంపేస్తా, రాక ఏరియాని బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు, కరేజ్. ప్రభుత్వం కోసం ప్రజలు ఉండరు, ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి. ఈ ఊరైన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఆడి కోసమే నిన్ను ట్రాప్ చేశాను. నువ్వు సైకాలజీయా? నీకన్నీ తెలిసిపోతాయా? గడిది గుడ్డేం కాదు. గట్టిగా మాట్లాడితే నీ రూమ్ లో డైరీ పెట్టిందే నేను. నీకు నా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందే నేను. నా వెంట పడేటట్టు కూడా చేసింది నేనే. అన్నా, దేవా మనిషిని, అదే నీ తమ్ముడు నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పానే. చెప్పు. ఇంకా అర్థం కాలేదా? దేవా మనిషిని అని చెప్పుకుంటూ ఆ దేవగాన్ని వేసిన మనిషిని నేనే. సత్య. ఆ పబ్ విషయం మా తాతగారికి చెప్పొద్దు. ఫొటోస్ వెంటనే డిలీట్ చేసే. అంత భయపడేదానివి ఎందుకు అలా చేసావు? తప్పు కాదు. ఎవడికి పడితే వాడికి అలా ముద్దులు పెట్టేస్తావా? ఇందాక నేనున్న పరిస్థితి చూసి బాగా అయింది వీడికి నవ్వుకోవచ్చు, కానీ ఆప్షన్ నువ్వు తీసుకోలేదు. మా కన్నీళ్ళు తుడిచి మమ్మల్ని నమ్మించాలనుకున్నావు. బాగుందిరా నీ పని. ఇది ఒక్కటే తక్కువ అనుకున్నాను. సిగ్గులు ఎదురా అమ్మాయి వెనకాల కూర్చోడానికి. తండ్రిని అనుకున్నాను. తెలుగు కూడా మర్చిపోయావా? అంకుల్ మీరేదో పొరపాటు పడుతున్నారు. హిస్ అ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్? ఎస్. అలా చెప్పాడే నీకు? ఇలాంటి రేఖరేఖలు కూడా ఉన్నాయి. కొడుతున్నావు కదా. నేనా? ఈ సిమ్ ఎవరి పేరు మీద ఉంది? మీ పేరు మీదే. దీని బిల్ ఎవరు పే చేస్తున్నారు? మీదే. అమ్మాయిల్ని లవ్ గివ్ అంటూ ఫోన్లలో హెరాస్ చేస్తే ఎవరిని తీసుకెళ్ళి లోపలేస్తారు? మిమ్మల్ని. అంటే ఈ స్టేట్ లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం నారు. He's the best stopper for overall action drills and weapon training. Congratulations. Thank you, sir. Beretta. Beautiful pistol. I'm glad, sir. Yep. పిస్టల్ ఇచ్చినందుకు కాదు, మీ చేతితో తీసుకుంటున్నందుకు. All the very best. ఇంగు లేకుండా పులిగోర చేస్తూ సభ్య సమాజానికి మనమేం మెసేజ్ ఇస్తున్నట్టు?
పైగా నాది మామూలు లవ్వసే లవ్వోబ్య. రామలక్ష్మి నా ఇంజిన్ డబ్బు ఇవ్వకుండా పారిపోతాను అనుకున్నావా ఏంటి? మొన్నటి నుంచి మొదలెట్టుకుని తిరుగుతున్నాను, ఎప్పుడు ఇచ్చేద్దామా అని. ఎంత అయిందట అసలు? పొద్దున గంట ఆలస్యంగా వచ్చావు, మధ్యాహ్నం తినేసి ఒక గంట తొంగున్నావు, ఆ రంగం పని మీద ఒక గంట ఎటో పోయావు. ఎదగాలంటే ఫ్యామిలీ, కెరియర్, ఫ్రెండ్స్, లవ్ ఇవన్నీ కనీసం ఉండాలి. ఎదురుస్తున్నావా? వార్నింగా? ఏ పందెం? నా ప్రపంచం 4 దిక్కులు కాదు, 4 వ్యక్తులు. వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా. కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ మాట ఉండదు. ఆన్ ద స్పాట్ అంతే, వెనకాల ఎక్కడ తిరుగుతుంది. సిద్ధాంత్ నందన్ సాహో. మా మనవరాల దగ్గరే కదా నువ్వు పనిచేసేది? అవును సార్. ఇస్తోందా? ఎంత? 25 అన్నారు. కటింగ్లు షట్టింగ్లు ఫటింగ్లు పోగా చేతిలో ఒక 20 పెడుతున్నారు. నేను 50 ఇస్తా. వచ్చే సార్, అంటే పిల్లలకి ఒకేసారి అంత డబ్బులు ఇస్తే పాడైపోతారు సార్. ఏం మాట్లాడుతున్నావా నువ్వు డబ్బులు ఇస్తే ఏడు దాచిపెట్టిన సర్కో చెప్పా. చెబితే మా బాస్ చంపేస్తాడా? ఎవడు బాసు? ఎవడైనా కాదంటే ఈ మాట విక్రమాదిత్య చెప్పాడని చెప్పు. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్. రాత్రి తాగిన మందు దిగలేదా ఏంటే అలా ప్రసాద్ గారు? నేను మాట్లాడుతున్నప్పుడు చంపేయడం ఏంటండి? ఏంటి రామ్ గారు 50 అదేంటి ప్రసాద్ గారు నేను వేసుకొస్తాడు? అరే మాట్లాడాలి ఏంటండి ఏటాలు? నేను కావాలని పొడవలా, వాడొచ్చి కూర్చుకున్నాడు. ప్రసాద్ గారు సారీ అమ్మా, సారీ. నా కోసం పోరాడద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి. దేవా, పెద్ద పెద్ద గోడలు పెట్టేదే భయపడి బయటికి ఎవడిపోతాడని కాదు. తను సామాన్య యోధుడు కాదు. తన కళ్ళల్లో సూర్యుని తేజస్సు, తన చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. బేసిక్గా రామంత మంచోడు ఇంకోలేడు. కానీ వాడి కోపం ఇస్తే వాడంత చెడ్డోడు ఇంకోటి ఉండడు.